ఇవాళ తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేందుకు 6 గ్యారంటీల మీద అడగకుండా 420 హామీల గురించి యాదికి రాకుండా చేసేందుకు ఒక అద్భుతమైన కథ కనిపెట్టింది. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి. ఏమైతుంది దాంతో? ఇవాళ రేపు ఏమైతుంది? ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉన్నది. ఆ ఫోన్లో కావాల్సినంత డేటా ప్లాన్ ఉన్నది. ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఏం చేయాలి మరి? తెల్లారులేస్తే ఆ యూట్యూబ్లో పోవాలి, వాడిని వీడి తిట్టా, వీని వాడి తిట్టా, దానికి కూడా తంబునీళ్ళు పెట్టా, ఆ తంబునీళ్ళు మనం వస్తా, వానికి పైసలు పోను, మనకు టైంపాస్ కాదు. ఇంతే తప్ప వచ్చేదేం లేదు. మీరు చూడండి, తంబునీళ్ళ మీద ఏం పెడతాడు? జగదీష్ రెడ్డి ఇప్పుడే కదా కత్తి పట్టుకొని నరికేసిండు అంటాడు. అది చూస్తే జగదీష్ రెడ్డి గారు నరికింది లేదేం లేదు, మాట్లాడిండు అంతే. దానికి జగదీష్ రెడ్డి ఊచకోత, ఊరిని నిజంగానే ఉన్న చంపిండేమో మా జగదీష్ అన్న అని మనం వచ్చి చూడాలి. చూస్తే అందులో ఏం లేదు, వానికి మాత్రం వాని ఖాతాలో పైసలు పడుతూ ఉంటాయి యూట్యూబ్ అని. నేనేమంటున్నా అంటే దీనివల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు. మనకు రాజకీయ పార్టీగా తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి టైంపాస్కు కాలక్షేపానికి వనికొస్తుండొచ్చు, డైవర్షన్ గేమ్ ఆడేందుకు వనికొస్తుండొచ్చు. కానీ నష్టం జరుగుతున్నది తెలంగాణ ప్రజలకు, మన కుటుంబాలకు. ఇవాళ 20 నెలలు అయిపోయింది. నెలకు 2500 ఇస్తానని చెప్పి 20 నెలలు అయిపోయింది. 20 నెలలు మన ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత బాకీ ఉన్నది? నెలకు 2500, 20 నెలలు ఎంత బాకీ ఉన్నది? లెక్కలలో వీకా మీరంతా? లెక్కల స్టూడెంట్స్ లేరా ఇడా? 20 నెలలు 2500, 50,000 రా తమ్మి, అంతే. ఏం లేదన్న 50,000 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడా లేదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ దగ్గర 7 లక్షల పెళ్లిళ్ళు అయినాయి, 7 లక్షల లగ్గాలు అయినాయి. మరి 7 లక్షల లగ్గాలంటే ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? 7 లక్షల తులాలు బాకీ ఉన్నాడా? ఇది యాద్ చేయాలి మనం. అట్లాగే రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, 2 సార్లు ఎగ్గొట్టిండు. మనమేమో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లప్పుడు రైతు బంధు వేసేది. రేవంత్ రెడ్డి ఏమో ఓట్లప్పుడు మాత్రమే వేస్తాడు. పార్లమెంట్ అప్పుడు ఒకసారి, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఒకసారి. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, కాంగ్రెస్ నమ్మితే రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా లేదా? అయ్యిందా? ఈ మాట యాద్ చేయాలి.